చాలా బాగుంది, సూపర్. వన్ మ్యాన్ ఆర్మీ బ్లాక్ బస్టర్ సార్. ఎక్సలెంట్ అన్న. సూపర్ అన్న. బాగుందండి. సూపర్ హిట్. బాగుందన్న. సూపర్ అన్న. బాగుందని. ఎక్సలెంట్. సూపర్ భయ్యా. సూపర్ చాలా బాగుంది. సూపర్ సూపర్ హిట్ అన్న. సూపర్ తిరిగిపోయింది సినిమా. సూపర్ చాలా బాగుంది. సూపర్ అన్న. సూపర్ డాన్స్ ఇచ్చి పడేస్తాం. వింటేజ్ సూపర్ వింటేజ్ పవన్ కళ్యాణ్ చూస్తారు. ఓజీని మించుంది. అందరూ ఖచ్చితంగా రండి. జై పవర్ స్టార్. బాగుందండి సినిమా. చాలా బాగుంది. సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఎట్లా డిఎస్పీ డామినేట్ చేసాడు తమ్ము. బ్లాక్ బస్టర్ మూవీ. బాగుందండి. గుడ్. ఎలా ఉందండి? బాగుందండి. నాస్టాలియా. సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఎట్లా? చాలా బాగుంది. ప్రేమ ఇదైతే మాత్రం నాస్టాలియా. చాలా బాగా ఫీల్ అయ్యాను. పండగకి హిట్ అని అంటారా ఉగాదికి? డెఫినెట్గా హిట్. సూపర్ హిట్ అండి. ఎంజాయ్ చేయొచ్చు. అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఎలా ఉన్నా? సూపర్ బ్రో. పండగ హిట్ అన్న మరి. సూపర్ హిట్. ఈ సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఎట్లా అనిపించింది మీకు? అంటే ఏమైనా డిఫరెంట్గా చూపించారా? అంటే ఉత్తాస్ భగత్ సింగ్ అంటే కొన్ని రొటీన్, కొన్ని డిఫరెంట్. అంటే ఏం కనిపించింది సార్? డిఫరెంట్ మేనరిజం అన్నీ కొత్తగా. ఎలా ఉందండి సినిమా? బాగుందన్న. ఓవరాల్గా అంతా బాగుంది. వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపిస్తాడు మనకి. చాలా బాగుంది సినిమా అయితే. ఎలివేషన్స్ కానీ, సాంగ్స్ కానీ, శ్రీలల యాక్టింగ్ కానీ అన్ని బాగున్నాయి. డాన్స్ కూడా ఏంటంటే డాన్స్ చేశాడు. డాన్స్ కూడా వేయించారు. ఏంటి బాగుంది సినిమా. బాగుంది. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఎవరు ఉండరు, సో సింగిల్ లీడ్ చేస్తాడు. పిల్లల కోసమే పాలనన్నట్టు. ఏంటి ఇప్పుడు అయితే ఏవైతే నడుస్తుందో అదే చూపించాడు అనమాట. ఏంటి అది బ్యాక్గ్రౌండ్ కూడా బాగుంది. ఫైట్లు కూడా బాగున్నాయి. అంత ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. చాలా బాగుంది. ఏంటి మరి ఉగాది పండగకి మరి అయితే కన్ఫర్మ్గా హిట్ సినిమా. కన్ఫర్మ్గా బ్లాక్ బస్టర్ అయితే సినిమా మాత్రం నో డౌట్. సినిమా అయితే బ్లాక్ బస్టర్, నో డౌట్ అందులో. ఓకే. ఎలా ఉందండి సినిమా? బాగుందని సోదది లేకుండా అలాగా. ఓకే. అంటే ఉత్తాస్ భగత్ సింగ్ అంటే ఏంటి, ఏం చూపించారు క్యారెక్టర్లో? దానికి తగ్గ ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు? ఉన్నారన్న. అంటే ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది మీకు? ఫస్ట్ హాఫ్ చిన్న లాగా అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్గా ఉంది. మరి సినిమా మాత్రం ఓవరాల్గా ఎక్సలెంట్. ఓకే. డాన్స్ కానీ ఫైట్స్ కానీ? డాన్స్ సూపర్. ఇంకే సినిమాలో చేసిన కానీ ఇప్పటి నుంచి ఇప్పుడు వరకు బాగానే చేశారు. ఎక్సలెంట్గా ఉంది. ఓకే. ఎలా ఉంది సినిమా? సినిమా సూపర్ హిట్. ఒకప్పుడు గబ్బర్ సింగ్ చూస్తాం, ఒకప్పుడు ఇది చూస్తాను. ఇప్పుడు అది వస్తుంది భగత్ సింగ్ సూపర్. కౌ క్యాక. మరి ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ అయితే అలా యావరేజ్ పోయింది. సెకండ్ హాఫ్ మాత్రం మరి సీట్లు ఒడ్డు కూర్చుని చూడమే. సినిమా మాత్రం ఏడ్ అవుతుంది అని ఒక ఇంట్రెస్ట్ ఒకటి పెట్టాడు లాస్ట్ లో. సూపర్ సినిమా అయితే. సాంగ్స్ సూపర్. సాంగ్స్ వచ్చాయి కదా ఫస్ట్ టైం. మళ్ళీ సాంగ్స్ సూపర్. తమ్మన్ అయితే బీజిఎం అదర కొట్టేశాడు. అన్న సినిమా అంటే తెలిసిందే కదా. ఎలాగైనా పవర్ స్టార్ ఎలాగ డ్యాన్స్ వేస్తాడు. చిన్న స్టెప్ వేసినా మనకి హుక్ స్టెప్ లాగే ఉంటాయి అన్ని. తమ్మన్ అంటే మ్యూజిక్ సూపర్ గా ఉంటది. సూపర్ అన్న సినిమా. బాగుంది. బ్లాక్ బస్టర్ సినిమా. బాగుంది. ట్విస్ట్ ఎక్కువ. డైలాగ్స్ బాగున్నాయి కదా. బాగుంది. మంచి మన ఆపరేషన్ సింధూర్ గురించి కూడా చాలా మంచి కాన్సెప్ట్ పెట్టాడు. ఓవరాల్ సూపర్. తమన్ బ్యాక్గ్రౌండ్ సూపర్. పవన్ కళ్యాణ్ వింటేజ్ పవన్ కళ్యాణ్ సూపర్ బ్రదర్. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ ఓవరాల్ మూవీ సూపర్ బ్రదర్. సూపర్. బాగుందండి. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. ఆపరేషన్ సింధూర్ అండి. సినిమా బాగుందండి. పొలిటికల్లో ఉన్నారు కదా, ఆయన బ్యాలెన్స్ చేసి తీసారు. బాగానే ఉంది. సూపర్ సినిమా బాగుంది. సూపర్ అండి. ఎక్సలెంట్. సాంగ్స్ రెండు కూడా రెగ్యులర్ గా సూపర్ గా ఉంది. రెండు పాటలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. బాగుంది భయ్. సూపర్. పవన్ యాక్షన్ సూపర్. చాలా బాగుందండి. చాలా సూపర్ గా ఉంది. సినిమా చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ కొద్దిగా డల్ అనిపించింది కానీ సెకండ్ హాఫ్ మాత్రం పవన్ కళ్యాణ్ గారి గురించి మేము ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేసామో ఆ విధంగా టార్గెట్ అయితే రీచ్ అయ్యి మూవీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తున్నాం. అండ్ మై అందరికి ఉగాది శుభాకాంక్షలు. అండ్ మై చాలా బాగుంది సినిమా. సూపర్ ఉంది. అన్నిటి పక్క ప్రతిది ఏది అంచనానికి వెళ్ళలేదు. చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారిని చాలా బాగా చూపెట్టారు. మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఉగాది శుభాకాంక్షలు అతనికి పవన్ కళ్యాణ్ గారికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ అయితే డాన్స్ అయితే చాలా బాగా చూపించాడు. సినిమా హైలైట్ ఏంటంటే శ్రీలీలను చంపేయడం హైలైట్. సినిమా బాగుందండి. చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. సూపర్. బాగుంది సినిమా. బాగుంది. ఎలా అనిపించిందంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో రాజకీయం గురించి దాని గురించి సినిమా మాత్రం. ఓవరాల్గా సినిమా చూసుకున్నట్టయితే ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ ఏమైనా ట్విస్ట్ ఉన్నాయా? పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే కొత్తది. ట్రెండ్ స్టార్ట్ చేయడమైనా దేనికైనా ఆయన తర్వాతే. ఆ విషయంలో మన భారతదేశంలో జరుగుతున్న సిచ్యువేషన్ అనేది ఎలాగుంది అంటే ఒక టెర్రరిస్ట్ అనేవాడు మన భారతదేశంలో ఎలాగ ఎంటర్
అవుతున్నాడు. అది మన భారతీయుల ప్రమేయం లేకుండా ఆడు ఎంటర్ అవ్వడు అన్న దాని మీద కొత్త కాన్సెప్ట్ తో సినిమా అనేది తీశారు. చిన్నవాళ్ళ నుంచి కాదు ఫ్యామిలీ కూడా శుభ్రంగా కూర్చొని చూడవలసిన సినిమా. చిన్నపిల్లలకు కూడా మంచి మెసేజ్ ఇచ్చాడు. చిన్నపిల్లలు కూడా చూడొచ్చు. సినిమా అయితే మాత్రం మాటలో చెప్పలేమండి. ఇది దేనికనంటే అంటే ఇప్పుడు ఒక జై హింద్ అనే పదాన్ని మన భారతీయుడిగా ఎందుకు చెప్తామన్న దానికి ఇది ఒక నిదర్శనం ఈ మూవీ. ఎందుకంటే ఆ పదాన్ని ఖచ్చితంగా ఎందుకు వాడాలి అన్న దాన్ని క్లియర్ కట్ గా చూపించారు హరీష్ శంకర్ గారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అయితే మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ అండ్ డాన్స్ అయితే అద్భుతం. మరి ఇంకా మా ఆనందానికి అవధులు లేవు. మరొక బ్లాక్ బస్టర్ మా ఫ్యాన్స్ దాంట్లోకి చేరుకుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది సార్. సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ అన్నీ బాగున్నాయి సార్. చాలా నచ్చింది సార్. ఇన్స్పిరేషన్ సార్. పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించారు ఈ సినిమాలో? బాగా చూపించారు సార్. నాకు చాలా బాగా నచ్చింది సార్. అంటే ఏం నచ్చింది మీకు ఈ సినిమా ప్రధానమైన పాత్ర? అంటే బాగుంది సార్. అంటే న్యాయంగా ఉంది సార్ మూవీ. అంటే ఎలా ఉండాలి అంతా బాగుంది. ఉదయాన్నే మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి వచ్చేసారు. మరి ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది సార్. థ్యాంక్ యూ సార్.